హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఆంధ్ర వచ్చి బీచ్ని చూడకపోతే ఎలాగా? సో ఆఫ్టర్నూన్ నుంచి బీచ్ని అయితే చూడాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదంతా సడన్ ప్లాన్, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము. బోర్ కొడుతుంది, బయటకు వెళ్దామని చెప్పేసి. మాకు నియర్ బై అంటే హాఫ్ అన్ అవర్లో మనం మచిలీపట్నంలోని బీచ్ని అయితే రీచ్ అవ్వచ్చు. నేను, మా వారు అండ్ మా మమ్మీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఆన్ ది వేలో ఇలా మాకు ఒక నర్సరీ కనిపించింది. ఎప్పటి నుంచో నేను, మమ్మీ నర్సరీకి వచ్చి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకోవాలి అనుకున్నాము. ఎలానో కార్లో వచ్చాం కదా, సో ప్లాంట్స్ అన్ని కార్లో వేసుకుని వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఆ థాట్ తో అయితే లోపలికి వచ్చామన్నమాట. వింటర్ సీజన్ కదా, చామంతులో చాలా కలర్ వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట. సో మాకు నచ్చిన కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాము అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. నర్సరీ పెట్టి 3 years అవుతుందంట. బట్ జనాలందరూ కూడా వచ్చి మంచిగా ప్లాంట్స్ అయితే ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు. ఇండోర్ ప్లాంట్స్ కానీ, రోజెస్ కానీ, మందార డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో మాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుని ఇంకా మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. బీచ్ కి స్టార్టింగ్ లో చూసారా, ఇలా షిప్ తో ఎంట్రన్స్ అయితే కడుతున్నారు. ఫైనల్లీ మచిలీపట్నం బీచ్ మా బీచ్ అనమాట. అంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి నేను అలా అంటున్నాను. ఎక్కడెక్కడో బీచెస్ ని వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం కదా, అలా మాకు నియర్ బై ఉన్న బీచ్ కదా, అందుకే నేను మా బీచ్ అని అంటూ ఉంటాను. మాకు పెళ్ళైన కొత్తలో వచ్చాం అనమాట, నేను మా వారు ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది బీచ్కి వచ్చి. మా బన్సీ అయితే ఫస్ట్ టైం మచిలీపట్నం బీచ్కి రావడము. బట్ వాడికి బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది సెకండ్ టైం. అసలు ఎలా రియాక్ట్ అవుతాడా అని నీళ్ళలోకి అయితే దింపానమాట. అసలు వాడు చూడండి, ఏం మాత్రం భయం లేకుండా వాటర్ వస్తుంటే అలానే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా బన్సీ దేనికి భయపడ్డు. కొన్నిసార్లు మాత్రం అస్సలు భయపడి దేని జోలికి వెళ్ళడనమాట. తర్వాత నేను బన్సీ ఇలా అలలతో కాసేపు ఆడుకున్నాము. దీంతో బీచ్కి వస్తే బీచ్ లోపల నుంచి అసలు బయటికి వెళ్ళాలి అనిపించదు. అన్ప్లానెడ్ గా వచ్చాం కదా, సో అందుకే కంప్లీట్ గా అయితే మేము బీచ్ లో మునగట్లేదు. బట్ బన్సీ కూడా ఉన్నాడు కదా, సో అందుకే కొంచెం మాత్రమే అలా బీచ్ లో అయితే ఆడుకున్నాము. ఎంతైనా బీచ్కి వస్తే ఆ ఫీలింగే వేరు కదా. నేనైతే సరదాగా బీచ్ లో కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను. రీల్స్ అంటే వేరేలా కాదు, సో ఇవే అనమాట, షార్ట్స్ లాగా కొన్ని తీసుకున్నాను. అలా బీచ్ లోనే ఆడుకుంటూ ఈవినింగ్ సన్సెట్ వరకు అక్కడే గడిపామన్నమాట. సన్సెట్ అయితే చాలా బాగుంది. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.